అందరికీ నమస్కారం అండి. నా పేరు సేనాపతి. నేను దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ని. సో ఈరోజు ఖమ్మం జిల్లాలో తొలి సినిమా వాల్ పోస్టర్, దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సినిమా నిర్మాణం ఎలాగంటే, తెలంగాణలో ఉన్న దాదాపుగా 200 కులాలను భాగస్వామ్యం చేస్తూ వారిని సహనిర్మాతలుగా చేస్తూ, అంటే ఒక సాధారణ వ్యక్తి కూడా సినిమా తీయొచ్చు, ఒక సాధారణ వ్యక్తి కూడా సినిమాలో నటించవచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు అన్నది ఒకటి. రెండోది, మన కోసం, మన తెలంగాణ గడ్డ కోసం చనిపోయిన బిడ్డల్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఆలోచనతోన ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపుగా 100 మంది సబ్బండ వర్గ నాయకుల్ని, ఈ కనుమరుగైపోయిన నాయకుల్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం. అంటే సినిమా మొత్తం 2 గంటలన్నర ఉంటుంది. ఈ 2 గంటలన్నరలో కూడా మన కోసం, మన తెలంగాణ గడ్డ కోసం చనిపోయిన వీరుల్ని సందర్భాన్ని బట్టి చూపిస్తూ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మిస్తున్నాము. సో తొలి వాల్ పోస్టర్ ఇక్కడ నుంచి రిలీజ్ కావడం, ఖమ్మం నుంచి రిలీజ్ కావడం, ఖమ్మానికి ఒక చరిత్ర ఉంది. ఏ చరిత్ర ఉందంటే, తెలంగాణ ఉద్యమం 1968లో స్టార్ట్ అయింది, ఖమ్మం నుంచి స్టార్ట్ అయింది. అది కూడా కొలిశెట్టి రామదాస్ గారు అని చెప్పి ఇల్లందు వాసులు గేటు నా పేరు షేక్ అబ్దుల్ రెహమాన్. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఖమ్మం నగరంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జీవిత చరిత్రపై సినిమా తీస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి 26 మంది సహనిర్మాతలుగా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా నుండి 26 మంది సహనిర్మాతలుగా సబ్బండ వర్గాల ప్రజలు ముందుకొచ్చారు. వారిని అభినందిస్తూ ఈరోజు సాయంత్రం ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున సహనిర్మాతల కుటుంబ సభ్యులందరితోటి ర్యాలీ తీయడం జరిగింది. అనంతరం జడ్పీ వేదికగా 26 మంది సహనిర్మాతలకు ప్రశంసా పత్రాలు, అదేవిధంగా సన్మాన కార్యక్రమం చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. విషయం ఏంటంటే, ఇప్పటికైనా తెలంగాణ వీరుల చరిత్రలు బయటికి రావాలని, కనుమరుగైపోయిన మహావీరుల చరిత్రలు బయటికి రావాలని సంకల్పంతో సబ్బండ వర్గానికి చెందిన ప్రజలు మమేకమయ్యి ఈ యొక్క సినిమాని తీయడంలో మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నుంచి మమ్మల్ని నడిపిస్తున్న వ్యక్తి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహిస్తున్న వ్యక్తి మహాలంక సేనాపతి, మహబూబ్ నగర్ వాస్తవ్యులు. అతను ఒక సబ్బండ వర్గానికి చెందిన నాబ్రాహ్మణ బిడ్డ. ఆ బిడ్డ ముందుకొచ్చాడు. దాంట్లో భాగంగా మేము కూడా ఒక మైనార్టీగా, ఒక ఎస్సీగా, ఒక ఎస్టీగా, ఒక బీసీగా అందరం కూడా మేము మహాలంక సేనాపతికి చెందగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా నిర్మాణం జనవరి 20 నుంచి ప్రారంభం కాబోతుంది. మేము ఏప్రిల్ 4న లేదా జూలై నెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి మేము పూనుకున్నాము.